భారతీయ జనతా పార్టీ కొండ్రపేట మండల శాఖ ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాలుగా వడగండ్ల వానకు నష్టపోయినటువంటి రైతులకు నష్టపరిహారం చెల్లిస్తానని అధికారులు వచ్చి అంచనా వేసుకొని పోయారు. నాయకులు వచ్చి పరామర్శించిపోయారు. రైతుల కళ్ళల్లో నీళ్లు ఇంకా అలానే ఉన్నాయి. ఇప్పటి వరకు వాళ్ళకు నష్టపరిహారం కింద ₹1 కూడా చెల్లించినటువంటి ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే అధికారులు మేము ప్రజాప్రభుత్వం రైతు ప్రభుత్వం అని కళ్ళబొల్లి కబురు చెబుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి చూడాలి. రైతుల కళ్ళల్లో కన్నీళ్లు కనబడట్లేదా? రైతు కూలీల కష్టాన్ని కూడా దోచుకుంటున్నటువంటి ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎక్కడైతే నష్టపోయిన రైతులు 2 పసలుగా నష్టపోయినటువంటి రైతుల్ని వెంకట్రావుపేట, బౌసాపేట్, మరిమడ్ల, ఎగ్లాస్పూర్ తదితర గ్రామాల్లో నష్టపోయినటువంటి రైతులను అంచనా వేసి ప్రభుత్వం అధికారుల చేత అంచనాలు తీసుకొని ఇప్పటి వరకు ₹1 కూడా చెల్లించిన పాపాన పోలేదు. అలాగే నేను కూడా రైతు కుటుంబానికి చెందిన వాడినే అని చెప్పినటువంటి మా ఎమ్మెల్యే గారు అయినటువంటి ఆది శ్రీనివాస్ గారు కూడా రావడం జరిగింది. రైతులు కళ్ళ మీద పడి ఏడ్చిన వైనం నా కళ్ళ నిండా చూశాను. ఎందుకంటే నేను కూడా చూడడానికి వెళ్ళాను. నష్టాన్ని చూసాం. కళ్ళపై పడి ఏడ్చినటువంటి రైతుల్ని మర్చిపోయారా? వాళ్ళని గుర్తు తెచ్చుకొని నష్టపరిహారాన్ని చెల్లించాలి. నష్టపరిహారం చెల్లించని ఎడల రేపు పెద్ద ఎత్తున ధర్నాలు కావచ్చు, రాస్తా రోకోలు కావచ్చు, కలెక్టరేట్ ముట్టడి కావచ్చు, ఎమ్మెల్యే గారి ఆఫీస్ ముట్టడి కార్యక్రమాలు కావచ్చు, కొండ్రపేట మండల శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేపడతామని తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే హమాలీలను కూడా మోసం చేసినటువంటి ఈ ప్రభుత్వం తెలియట్లేదా? ₹1,00,000 పైచిలకు హమాలీలకు ఇవ్వాలి. వాళ్ళకి కష్టార్జితం చెమటోడ్చితేనే వాళ్ళకి డబ్బులు వస్తాయి. వాళ్ళు చెమటోడ్చిన డబ్బుల్ని ఇప్పటి వరకు పోయిన పసలకు మోసినటువంటి బస్తాల హమాలి కూలి కూడా ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి అన్ని పైసల్ని చేతగాక మధ్యవర్తిత్వం వ్యవహరించడం కూడా చేతగానటువంటి ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు వెంటనే ఈ అంచనాలు తీసుకొని ఎప్పుడో పంపించాం. అధికారులతో మేము కూడా మాట్లాడడం జరిగింది, ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది, అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇవాళ రస్తా రోకో చేపట్టాం. రేపు కలెక్టరేట్ ముట్టడి కావచ్చు, ఎమ్మెల్యే గెస్ట్ హౌస్ ముట్టడి కావచ్చు, ఇంకా ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏదైతే కొండరావుపేటకు చెందినటువంటి రైతాంగం నష్టపోయింది, వారి కళ్ళల్లో నీళ్లను తూడవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి అధికారులది, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులది. వెంటనే స్పందించి రైతుల్ని ఇట్లా ఆదుకోకపోతే ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కొండ్రపేట మండల శాఖ ఆధ్వర్యంలో రేపటి రోజున పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తూ ఉన్నాం. మరి రైతు ప్రభుత్వాన్ని చెప్పడం కాదు, రైతులను ఆదుకోవాలి, రైతులకు అండగా ఉండాలని తెలియజేస్తూ ఉన్నాం. ఇకనైనా బుద్ధి మార్చుకొని రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారత్ మాతా కీ జై.